హాయ్ ఫ్రెండ్స్, మన భూమి అంతా ఎన్నో జీవులతో నిండిపోయి ఉంది. లోతైన సముద్ర గర్భాల నుండి ఎత్తైన పర్వతాల వరకు ఏదో ఒక జీవి కనబడుతూనే ఉంటుంది. కంటికి కనిపించని వైరస్ల నుండి ఎన్నో టన్నులు ఉండే నీటి తిమింగలాల వరకు ఇలా సుమారుగా 13 లక్షల జీవులను మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సంఖ్య 87 లక్షల వరకు ఉండవచ్చు అని కూడా అంచనా ఉంది. ఇలా అన్ని జీవులలో ఉండి ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నది ఏమిటి? ప్రపంచంలో 100 కోట్ల జనాభా ఉన్న ఒకరు ఉన్నట్టు ఇంకొకరు ఉండకపోవడానికి కారణమేమిటి? ఒక మనిషి ఎంత ఎత్తు ఉండాలి, రూపురేఖలు ఎలా ఉండాలి అని నిర్ణయించేది DNA. తల్లి నుండి ఒకటి, తండ్రి నుండి ఒకటిగా వచ్చి ఒక కణంగా ఏర్పడుతుంది. ఆ కణం 4 కణాలుగా, అలా 10 ట్రిలియన్ కణాలుగా ఏర్పడుతుంది. ఏ కణాలు కళ్ళుగా మారాలి, ఏ కణాలు చేతులుగా తయారవ్వాలి, ఏ కణం మెదడుగా మారాలి అని చెప్పేదే ఈ DNA. DNA అంటే మన బాడీ ఎలా తయారవ్వాలి అని చెప్పేవే ఈ DNAలో ఉంటుంది. సుమారుగా మన DNAలో 20,000 నుండి 40,000 జీన్స్ను కలిగి ఉంటుంది. అలా ఏ జీవికి సంబంధించిన DNAలో దాని శరీర నిర్మాణాలకు సంబంధించిన డేటా ఉంటుంది. మీకు తెలుసా, మనిషి DNAలో ఉండే జీన్స్ కన్నా మొక్కజొన్నలో ఉండే జీన్స్ ఎక్కువ. అసలు DNA ఎలా ఉంటుందో చూద్దాం. మన శరీర మధ్య భాగంలో మెలికలు తిరిగిన ఆకారంలో ఉంటుంది. ఇది అడైన్, థైమిన్, గ్వానిన్, సైట్రోజిన్లా ఉంటుంది. మనలో ఉండే DNA చింపాంజీలో ఉండే DNA 90% సేమ్గా ఉంటుంది. మన పూర్వీకులకు సంబంధించిన జ్ఞాపకాలు వాళ్ళ DNAలో స్టోర్ అయి ఉంటుంది. అందుకే పిల్లలకు కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ తాత ముత్తాతల పోలికలు వస్తుంటాయి. దానికి కారణం వాళ్ళ DNAలో సమాచారం ఉండటమే. ప్రతి కణంలో ఈ DNA అంతా ఒక దారపు ఉండలా చుట్టబడి ఉంటుంది. మీకు తెలుసా, ఒక కణంలోని DNAను బయటకు తీసి మొత్తం విడదీస్తే అది 2 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఎంత చిన్నగా ఉంటుందో అర్థం చేసుకోండి. డేటా స్టోరేజ్ అనేది ATC, TGA, GAC, CAG అనేలా ఉంటుందన్నమాట. అలా మన DNAలో కూడా డేటా స్టోర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, DNA గురించి చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. DNA గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.